పాకిస్తాన్ శిబిరాలపై ఆర్మీ దాడి చేయడం అభినందనీయమని చెప్పారు తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి. భారత ప్రజల ఆలోచనలకు అనుగుణంగా సైన్యం ముందుకు వెళ్తుందని అన్నారు ఆయన. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సహించేది లేదని, ఈ దాడుల ద్వారా పాకిస్తాన్ ని హెచ్చరించినట్లయిందని అభిప్రాయపడ్డారు కిషన్ రెడ్డి. ప్రతీకారం తీర్చుకోవాలనేటువంటి మరి భారత సైనికుల్లో ఒక పట్టుదల గత రాత్రి భారత సైనికుల్లో ఉన్నటువంటి ఆకాంక్ష మేరకు, దేశ ప్రజలలో ఉన్నటువంటి ప్రతీకారం తీసుకోవాలనేటువంటి ఆలోచన మేరకు మన భారత సైనికులు గత రాత్రి పాకిస్తాన్ సరిహద్దులు దాటి ఎల్ఓసి క్రాస్ అయి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ 4 ఉగ్రవాద క్యాంపుల మీద దాడులు చేసి ధ్వంసం చేయడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే భారత మిలిటరీ ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. భారతదేశంలో చొచ్చుక రావడం కోసము ఉగ్రవాదులు వేసుకున్నటువంటి శిబిరాల మీద కూడా, భారత సరిహద్దు మీద ఉన్నటువంటి శిబిరాల మీద కూడా ధ్వంసం చేసి చాలా పెద్ద ఎత్తున ఉగ్రవాదులను మరి తరిమి కొట్టేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా భారత సైనికులను ప్రజానీకం తరఫున అభినందిస్తా ఉన్నాను. ఎవరైతే 18 మంది భారత సైనికులు బలిదానమయ్యారో వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా గత రాత్రి భారత సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి దాడులకు భారత ప్రజలు ఈరోజు మరి వాళ్లకు పూర్తి స్థాయిలో జేజేలు పలుకుతా ఉన్నారు. ఇది ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఈరోజు భారతదేశం పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా ఈరోజు పాకిస్తాన్కి కానీ యావత్ ప్రపంచానికి కానీ తెలియజేసేటువంటి మరొక ప్రయత్నమే గత రాత్రి భారత సైనికులు చేసినటువంటి వీరోచితమైనటువంటి దాడులు. గతంలో కూడా మయన్మార్లో కూడా భారతదేశం మీదకి వచ్చి దాడులు చేసి పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉగ్రవాదులు బర్మా మయన్మార్లో దాక్కొని ఉంటే మన యొక్క సైనికులు, మన కమాండోలు ఆ యొక్క మయన్మార్కు వెళ్ళి, బర్మా దేశానికి వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి క్యాంపుల మీద దాడులు చేసి విధ్వంసం చేసి మరి రావడం జరిగింది. అదేవిధంగా గత అనేక రోజులుగా ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి మేరకు, సైనికుల కుటుంబాల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి మేరకు, మీడియా నుంచి వస్తున్నటువంటి ఒత్తిడి మేరకు, రాజకీయ పార్టీలలో వస్తున్నటువంటి ఏకాభిప్రాయం మేరకు భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మరి గత రాత్రి మొదటిసారిగా ఎల్ఓసి, పాక్ ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ మరి దాటి భారతదేశ సైనికులు పాకిస్తాన్ దేశంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సైనిక శిబిరాలు, అదేవిధంగా టెర్రరిస్టు క్యాంపుల మీద దాడులు చేయడం జరిగింది.